హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక తులసిని అరెస్ట్ చేసి జీప్లోకి తీసుకెళ్తుంటే ఇక చుట్టుప్రక్కన వాళ్ళందరూ చూసి అసలు తులసి మనిషేనా, అమ్మవారి తాలిబొట్టును ఎలా దొంగతనం చేయబుద్దైంది, తాలిబొట్టును దొంగతనం చేసిందే కాకుండా ఇక నేను దొంగతనం చేసింది ఎవరికి తెలియద్దని గొడవలకు కూడా పోస్ట్ వేసింది, తాలి దొరికితే నెంబర్కి ఫోన్ చేయమని ఏవేవో చెప్పింది. కానీ మేమేమో తులసి మంచిదనుకున్నాం, నీతిగా నిజాయితీగా ఉంటుందనుకున్నాం. ఇంత పరిస్థితికి దిగజారుతాదని నేను అనుకోలేదక్కా. అవును చెల్లే, నువ్వన్నది కూడా నిజమే. అయినా అమ్మవారి తాలిబొట్టును ఎలా దొంగతనం చేయబుద్దైంది? అయ్యో నీకు తెలీదా అక్క, ఆయన తులసికి కుజదోషం ఉంది. కుజదోషం ఉన్న అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారక్కా? తులసికి ఆశ పుట్టింది, అమ్మవారి తాలిబొట్టును వేసుకోవాలనిపించింది, అందుకే దొంగతనం చేసింది. అవునక్క, నువ్వు చెప్పేది కూడా నిజమే. మరి ఇంతగా దిగజారుతుందా? వామ్మో వామ్మో అక్క, నాకు గనక ఇలాంటి కూతురుంటే ఏం చేసేదాన్నో నాకే తెలీదు. ఇదంతా లక్ష్మి శ్రీనివాస్ విని బాధతో, అమ్మ మీకు చేతులెత్తి దండం పెడతాను, నా బిడ్డ అలాంటిది కాదు. నా బిడ్డ అమ్మవారి తాలిబొట్టును ఎందుకు దొంగతనం చేస్తుంది? ఎవరో ఏదో నా బిడ్డ మీద కుట్ర పన్నారు, అందుకే ఇలా చేశారు. అబ్బబ్బా, ఎన్ని కహానీలు చెప్తున్నారు శ్రీనివాస్ గారు. ఒక్క విషయం చెప్పండి, నీ బిడ్డకు కుజదోషం ఉంది, ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది, పాపం పెళ్లి చేసుకునే అతడు మరణించాడు, మళ్ళొక సంబంధం కుదిరింది, ఆ అబ్బాయి కూడా పెళ్లి చేసుకుందామనేసరికి తాలిబొట్టు పోయింది, చివరికి ఇప్పుడేమో ఆ తాలిబొట్టు తీసింది నీ బిడ్డే అని రుజువు తెలిసింది కదా. మరి తెలిసి కూడా మీ కూతురికి సపోర్ట్ చేసి ఎలా మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గారు? ఇది విని శ్రీనివాస్ ఏం చెప్పలేక మౌనంగా ఇక ఇంట్లోకి వెళ్ళిపోవడంతో, చూసావానే మనం మాట్లాడిన మాటలకు శ్రీనివాస్ గారు కూడా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అంటే శ్రీనివాస్ గారు తప్పుంటేనే కదా ఇంట్లోకి వెళ్ళిపోయారు. అవునక్క, నువ్వు చెప్పేది కూడా నిజమే. అయినా వాళ్ళింటి గురించి మనకెందుకక్క, మన లైఫ్ గురించి మనం ఆలోచించుకుందాం, పదక్క ఇంట్లోకి వెళ్దాం. ఇంకోసారి కనుక తులసి కనబడితే మనం రాళ్లతో కొట్టాలక్క, అప్పుడే తులసికి బుద్ధొస్తుంది. ఇంకోసారి ఎవరి ఇళ్లలో కూడా దొంగతనం చేయదు. ఇక లక్ష్మి ఏడుస్తూ, చూసారండి మన తులసి గురించి ఎలా మాట్లాడుతున్నారో? చూశాను లక్ష్మి, చూసి కూడా ఏం చేయలేకపోతున్నాను. మన బిడ్డ ఎలాంటి తప్పు చేయదని నాకు నమ్మకం ఉంది లక్ష్మి, నాకు కూడా నమ్మకం ఉందండి. మన తులసి నిప్పు ఏ దొంగతనం చేయదు. ఇక సంతోష్ కోపంతో, ఇంకా తులసి దొంగతనం చేసిందని తెలిసి కూడా ఇంకా తులసిని ఎందుకు వెనకేసుకొస్తున్నావు నాన్న? ఆ తులసిదా దరిద్రపు జాతకం, అది అడుగు పెడితే ఇక ఎవరైనా సరే నష్టపోతారు. ఇంకా ఎన్ని రోజులమ్మా ఈ భారం? తులసిని మేము సాధలేకపోతున్నాం. ఈ భారాన్ని తొలగించాలంటే ఒకే ఒక మార్గం ఉందమ్మా, తులసిని అమెరికాకు పంపించాలి, అప్పుడే ఈ ఘోర అవమానాలు తగ్గుతాయమ్మా. రే ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా? నీ చెల్లి స్టేషన్లో ఉంది, ఇంత కన్నికరం జాలి ఏది లేదారా? ఉంటే ఉండని అమ్మా, నాకేం సంబంధం? అయినా అమ్మవారి తాలిబొట్టును ఎందుకు దొంగతనం చేసిందమ్మా? చిచి, తులసికి ఇంత దొంగ బుద్ధి కూడా ఉందా? వామ్మో, నేను కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నా డబ్బుల్ని కూడా మాయం చేస్తుంది. సంతోష్, ఆపరా ఆపు. చిన్నప్పటి నుంచి తులసిని చూస్తున్నావు కదా, ఇప్పుడైనా అలాంటి బుద్ధి ఉందారా? అప్పుడు లేకపోతేనేమమ్మా, ఇప్పుడుంది కదా దొంగ బుద్ధి. ఇక వాణి వెంటనే, అవును బావగారు, మీరు చెప్పేది కూడా నిజమే, నేను కూడా నా డబ్బుల్ని దాచుకోవాలి, లేకపోతే అమ్మవారి తాళిబొట్టుని దొంగతనం చేసినట్టుగా డబ్బుల్ని కూడా దొంగతనం చేస్తుంది. హర్ష, మనం రూమ్లోకి వెళ్తాం పదా, మన డబ్బుల్ని మనం జాగ్రత్త పెట్టుకోవాలి. అవును కీర్తన, నువ్వు చెప్పేది కూడా నిజమే, పద రూమ్లోకి వెళ్దాం. ఇదిలా ఉండగా ఇక కనిష్క సంతోషంతో, అమ్మయ్య, తులసి ఇప్పుడేమో స్టేషన్లో ఉంది, నా ప్లాన్ వర్కౌట్ అయింది, ఎస్ఐ గారికి లంచం ఇచ్చాను కాబట్టే తులసిని అరెస్ట్ చేశారు. పాపం తులసికి తెలియకుండానే తులసి పర్సులో మంగళసూత్రం పెట్టాను. తులసి, నాతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు చూసావు కదా, నన్ను చెంపదెబ్బ కొడతావా? ఇప్పుడు స్టేషన్లో ఆ కానిస్టేబుల్స్ కూడా నిన్ను ఎలా కొడతారో చూడు. ఇక బసవయ్య సంతోషంతో కనిష్కకి ఫోన్ చేసి, అమ్మ కనిష్క, నువ్వు చెప్పేది కూడా నిజమే, అసలు తులసి దొంగతనం చేస్తుందని నేను అనుకోలేదమ్మా, తన పర్సులో మంగళసూత్రం దొరికిందంటమ్మా, ఎస్ఐ గారు ఫోన్ చేసి చెప్పారు. కనిష్క మనసులో, తులసి పర్సులో మాంగళ్య సూత్రం పెట్టింది కూడా నేనే, ఈ విషయాన్ని మామయ్యకు చెప్తే నా నిజస్వరూపం బయటపడిపోతుంది, అలా చెప్పకుండా మేనేజ్ చేయాలి కదా. అవునా మామయ్య, మీరు చెప్పేది నిజమేనా? తులసి ఇంత పనికి దిగజారిందా? అమ్మవారి మంగళసూత్రాన్ని దొంగతనం చేసిందా? అవునమ్మ కనిష్క, ఎస్ఐ గారు స్టేషన్కి తీసుకెళ్లారు. మంచి పని చేశారు మామయ్య.
అవును మామయ్య. మరి అమ్మవారి తాళిబొట్టు దొరికింది కదా మామయ్య. మరి సిద్ధుకు నాకు ఎప్పుడు పెళ్లి జరిపిస్తారు? అమ్మ కనిష్క, అమ్మవారి తాళిబొట్టు దొరికింది కదా! ఇక నువ్వు మీ అమ్మ వాళ్ళతో కలిసి ఇంటికి రా. అమ్మ నాన్నలతో నేను మాట్లాడతాను. సరే అంకుల్, ఇప్పుడే వచ్చేస్తాను అనుకుంటూ కనిష్క జరిగిన విషయం మునిస్వామికి చెప్పగానే ఇక బసవయ్య వాళ్ళింటికి వస్తారు. ఇంతలో సిద్ధు బయటికి వెళ్తుంటే, ఏంటి అల్లుడా, ఎక్కడికి వెళ్తున్నావు? నీతో ఒక విషయం మాట్లాడాలి. ఇక్కడ కూర్చో. ఏంటి అంకుల్, ఏ విషయం గురించి? నా బిడ్డకు నీకు ఎంగేజ్మెంట్ అయింది. మరి పెళ్ళి కూడా జరిపించాలి కదా. అంటే అది అమ్మవారి తాళిబొట్టు పోయింది కదా. తాళిబొట్టు దొరికేదాకా పెళ్లి చేసుకోవద్దని అనుకున్నాం కదండి. ఆ తాళి దొరికింది కదా అల్లుడు. ఇక సిద్ధు ఆశ్చర్యంతో, ఏంటి ఆ తాళి దొరికిందా? అమ్మవారి తాళిని పోలీసులు రికవరీ చేశారు కూడా. ఇక సిద్ధు మనసులో, అంటే అమ్మవారి తాళి దొరికింది అంటే తులసి మెడలో ఉన్న తాళిని తీసేసిందా? అయినా తాళిని తీయనని చెప్పింది కదా. మరి తాళిబొట్టు ఎలా దొరికింది? ఇక మునిస్వామి వెంటనే, నీకు తెలీదా, తులసిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? తులసిని అరెస్ట్ చేయడం ఏంటి? ఏంటల్లుడు, ఆ తులసిని అరెస్ట్ చేస్తే నువ్వెందుకు టెన్షన్ పడిపోతున్నావు? అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేసిందే కాకుండా ఇక పోస్టర్లు కూడా వేసింది తాళిబొట్టు దొరకాలని. అయినా అమ్మాయి చూడ్డానికి అమ్మాయికురాల్లా అనిపిస్తుంది, కానీ ఇంత పని చేస్తుందని అనుకోలేదు. ఏంటల్లుడు, ఏమైంది? అమ్మవారి తాళిబొట్టు దొరికితే సంతోషపడాలి, కానీ నువ్వెందుకు బాధపడుతున్నావు? ఇక కనిష్క మనసులో, ఎందుకంటే ఈ సిద్ధు తులసిని ప్రేమిస్తున్నాను నాన్న, అందుకే కదా టెన్షన్ పడుతున్నాడు. స్టేషన్లో ఉంది కదా, తులసిని విడిపించాలని సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ కనిష్క ఉన్నంత వరకు సిద్ధు, నువ్వు స్టేషన్కి ఎలా వెళ్తావో నేను కూడా చూస్తాను. ఇక కనిష్క వెంటనే, ఏమైంది సిద్ధు, ఎందుకంత బాధపడుతున్నావు? అమ్మవారి తాళిబొట్టు దొరికితే సంతోషపడాలి కదా. ఇక తాళిబొట్టు దొరికింది కాబట్టి మన ఇద్దరికి త్వరలోనే పెళ్లి జరిపించాలని అనుకుంటున్నారు. అర్థమైందా సిద్ధు? ఇక సిద్ధు టెన్షన్ పడుతూ ఏం మాట్లాడాలనో తెలియక, సరే కనిష్క, నీకు నచ్చినట్టు చేయి, నాకు బయట పని ఉంది, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఇక సిద్ధు బయటికి వచ్చి ఏడుస్తూ, తులసి, అసలు నీకు ఏం జరిగింది? తాళిబొట్టును నేమిడలో కట్టాను కదా, అసలు తాళిబొట్టు దొరకడం ఏంటి? కొంప తీసి తులసి మెడలో ఉన్న తాళిని తెంపేసిందా? అసలు ఏం జరుగుతుంది? తులసి ప్రమాదంలో ఉంది, ఎలాగైనా నేను కాపాడుకోవాలి అనుకుంటూ సిద్ధు స్టేషన్కి వస్తుండగా ఇటు ఏమో తులసి టెన్షన్ పడుతూ, సార్, నేను చెప్పేది వినండి, అమ్మవారి తాళిబొట్టును నేను దొంగతనం చేయలేదు, నా మాట వినండి. అమ్మ, ఇలాంటి కహానీలు చెప్పకండి, దొంగతనం చేసి కూడా చేయలేనని చెప్తున్నారు. సాక్ష్యం కూడా దొరికింది కదమ్మా, ఇది నీ పర్సే అని చెప్పావు, మరి నీ పర్సు నుంచే కదమ్మా తాళిబొట్టు దొరికింది. అబద్ధాలు ఆడద్దమ్మా, అబద్ధాలు ఆడితే నాకు నచ్చదు. అయ్యో సార్, నేను చెప్పేది వినండి, అమ్మవారి తాళిబొట్టు నేను దొంగతనం చేయలేదు. ఇక ఎస్ఐ కోపంతో, లేడీ కానిస్టేబుల్, ఈ అమ్మాయిని జైల్లో వేయండి అని అనేసరికి తులసి ఏడుస్తూ, అమ్మ గోదాదేవి తల్లి, నేనేం తప్పు చేశాను? నా మెడలో ఎవరు తాళి కట్టారో కూడా తెలీదు, ఎందుకింతమ్మ పరీక్ష పెడుతున్నావు? ఈ ఘోర అవమానాన్ని నేను తట్టుకోలేకపోతున్నానమ్మా. ఇక నేను ఈ జైల్లో ఉండడం కంటే నీ దగ్గరికి వచ్చేస్తానమ్మా. అందరికీ నేను భారమైపోతున్నాను. నా వల్ల మా అన్నయ్యలు తలెత్తుకోలేకపోతున్నారు. నా రక్తాన్ని నీకు చిందిస్తానమ్మా అనుకుంటూ తులసి ఏడుస్తూ ఉంటుంది. ఇటు ఏమో ఇక సిద్ధు తులసి జైల్లో ఉండడం చూసి ఏడుస్తూ, తులసి, ఏం జరిగింది? నువ్వు జైల్లో ఉండడం ఏంటి? ఏం చెప్పమంటావు సిద్ధు? అమ్మవారి తాళిబొట్టును దొంగతనం చేశానని జైల్లో వేశారు. ఇక నేను బ్రతకడం ఎందుకు? ఇక నేను ఈ అవమానాన్ని మోయడం ఎందుకు? ఇక నేను ఎక్కడికి వెళ్ళాలనో నాకు బాగా తెలుసు అని తులసి ఏడుస్తుంటే ఇక సిద్ధు టెన్షన్ పడుతూ, తులసి ఎందుకు ఇలా మాట్లాడుతుంది? కొంప తీసి తులసి చావాలనుకుంటుందా? ఇక నేను తులసికి అన్ని విషయాలు చెప్తాను అనుకుంటూ సిద్ధు వెంటనే, తులసి, ఏడవకు, నీకో విషయం చెప్పనా? నీ మెడలో దొంగతనంగా తాళి కట్టింది నేనే. నీ మెడలో ఉంది తాయెత్తు కాదు, మాంగళ్యం కదా అని అనేసరికి తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.